చిత్రంలో రాసిన మొట్టమొదటి 10 పాటల్లో మొట్టమొదట రికార్డ్ అయిన పాట నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని. ఆవిడ ఎంతమంది రసహృదయుల హృదయాలను దోచుకుందో ఇవి చప్పట్లను బట్టి తెలిసిపోయింది. ఎంతమందిని దోచుకున్నా తననేం మిగిలించుకోలేదు, కీర్తి తప్ప. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంకా నాకు గుర్తులేని మరికొన్ని భాషల్లో పాటలు పాడింది. ఆవిడ ఒక చరిత్రాత్మకమైన పాత్ర. ఆవిడ సినీ గాన రంగంలో అలాంటి శ్రీమతి డాక్టర్ సుశీల గారికి ఈ కృతిని అంకితం చేయడం సంతోషకరంగా ఉంది. సంతోషం. మనసు చెప్పిన కథలు తొలి ప్రతిని స్వీకరిస్తారు. దక్షిణ భారత చలనచిత్ర సంగీత మాగాణంలో సువర్ణ కమలమై నిలిచిన సుస్వర లక్ష్మి శ్రీమతి సుశీలమ్మ గారు. సుశీలమ్మ గారికి పుష్పహారాన్ని అలంకరించి శాలువతో సత్కరించి తన కృతిని మనసారా అంకితం చేస్తారు డాక్టర్ రాజేశ్వరి చంద్రజ గారు. సుశీల గారంటే వల్లమాలిన ప్రేమ రాజేశ్వరి గారికి. వారిపై ఉన్న భక్తికి, గౌరవానికి, అనురాగానికి, ఆత్మీయతకు నిదర్శనంగా ఈవేళ తన అభిమానాన్నంతా మూటగట్టుకొని వారి పుస్తకాన్ని అంకితం చేస్తూ ఉన్నారు. క్షమించాలి, వారి పుస్తకం తొలి కాపీని వారికి బహూకరిస్తూ ఉన్నారు. తెలుగు పాటకు శాశ్వతత్వాన్ని, సినీ గీతానికి అజరామరమైన కీర్తికాంతిని అందించి కలకాలం చిరస్థాయిగా నిలిచిపోయే అమృతంగమయమైన గీతాల పూల వృష్టిని కురిపించిన సంగీత చిత్రకారిణి సుశీల గారు రాజేశ్వరి గారికి పుష్పహారాన్ని, శాలువను అలంకరించి రాజేశ్వరి గారిపై ఉన్న తమ వాత్సల్యాన్ని ప్రకటించుకుంటారు. ఆమె ఎంతో అనురాగ హృదయంతో అందిస్తున్న తొలి కాపీని స్వీకరించేందుకు సుశీలమ్మ గారు ఎంతో నిండు మనస్సుతో ఇక్కడికి అరుదించారు. తెలుగు లలిత సంగీత సుధారసాన్ని, చలనచిత్ర గీతికా మాధురిని విశ్వరసిక జనావళికి పంచిపెట్టిన సంగీత కళామూర్తి ఎంతో ఆప్యాయంగా మనసు చెప్పిన కథలు మొట్టమొదటి ప్రతిని స్వీకరించిన ఆ దృశ్యం ఆహూతులందరికీ ఎంతో అపురూపమైంది. ఇందాక ఆవిష్కృతమైన మనసు చెప్పిన కథలు పుస్తకాన్ని అందరూ వారి వారి హస్తాల్లో ధరించి నిల్చుంటారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సుమనోహరమైన ఈ దృశ్యాన్ని వారు ఛాయాచిత్రంగా బంధిస్తే వాటిని వార్తాపత్రికల్లో వేసేందుకు అనుకూలంగా ఉంటుందని తొలి ప్రతి స్వీకరణ తరువాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సప్త స్వరాల రాగ ప్రసారాన్ని ఒక యోగంగా భావించి 60 ఏళ్ల పాటు వెండితెరపై రాగాల పంటలు పండించిన రాగమయి, అనురాగమయి సుశీలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో సమర్పించిన కృతి అది. తర్వాత ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తారు ఓలేటి పార్థిశం గారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒక అపురూపమైన కార్యక్రమాన్ని మన ముందు ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈనాటి మనసు చెప్పిన కథలు అనే గ్రంథావిష్కర్త, తెలుగు సరస్వతిని జ్ఞానపీఠం మీద ప్రతిష్ఠించిన కవికుల మూర్ధన్యులు, మహాకవి, మాననీయ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి
సభాధ్యక్షం వహిస్తూ తన గురించి 4 మాటలు చెబితే ముడుచుకుపోయే ప్రవృత్తిని తనకు తానే అలవరుచుకున్న పద్మభూషణ్ పురస్కృతుడు వరప్రసాద్ రెడ్డి గారికి, తొలి ప్రతిని స్వీకరించిన సంగీతం నాడీమండలంలో ప్రవహించే రక్తంగా మలచుకున్న సినీ నేపథ్య గాన ప్రపంచంలో శిరోమణి డాక్టర్ పి. సుశీల గారికి, విశ్వనాథ్ వంటి దిగ్దర్శకుల చిత్రాలలో సంస్కారవంతమైన పాత్రలకు ప్రతీకను అందించిన వంకాయల సత్యనారాయణమూర్తి గారికి, ప్రాధాన్యతలో ముందుండేటువంటి కేవీఎం రావు గారికి, ఒక గొప్ప సంగీత వంశంలో ఉన్న వంశ పారంపర్యానికి చిహ్నంగా ఉన్న సాలూరి వాసురావు గారికి, ఇంతకు ముందు నడిచిన అన్నమాచార్య సంకీర్తన విభావరిని నిర్వహించిన మిత్రుడు శ్రీనివాస్కి, రసమయి కార్యదర్శి ఎంకే రాము గారికి, ఆహుతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం ప్రధానంగా జరుగుతున్నది రాజేశ్వరి చంద్రజ గారి పుస్తకావిష్కరణ సన్నివేశం. ఇందాక వారిలో ఉన్నటువంటి బహుముఖ్యమైన అంశాలను కొన్ని ముఖ్య అతిథి నారాయణ రెడ్డి గారు ప్రస్తావించారు. దానికి పూర్వరంగంలో వ్యాఖ్యానం నిర్వహించినటువంటి ఆశాలత గారు కూడా 16 కళలు ఆమెలో ఒక ప్రవేశాన్ని పరిచయాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఆయన అభ్యర్థించారు. చంద్రజ అన్నప్పుడు చంద్రజ జన్మించినటువంటి వెన్నెల పరుచుకున్నట్టుగా చంద్ర సంబంధమైన అంశానికి షోడశ కళలు ఉన్నట్టు 16 కళలను ప్రవేశం కలిగినటువంటి రాజేశ్వరి చంద్రజ గారి పుస్తకావిష్కరణ. వారు కవయిత్రి, ఇందాక ముఖ్య అతిథి చెప్పినట్టుగా రచయిత్రి, నృత్యం, గానం, జ్యోతిష్యం, వాస్తు, రత్నశాస్త్రం ఇలా బహుముఖీనమైనటువంటి శాస్త్రాలతో కొంత పరిచయం, కొండకొచ్చో ప్రావీణ్యం కలిగినటువంటి విదుష్యాలు. పూర్వరంగంలో ఆమె రాసినటువంటి గ్రంథాలన్నీ నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించిన విషయం మనకు విషదమే. 4వ సగం అనేటువంటి కవితా సంపుటిని నారాయణ రెడ్డి గారికి వారు అంకితం ఇచ్చారు. ఇంతకుముందు మన కథలు, మనసు కథలు, ఇప్పుడు మనసు చెప్పిన కథలు మన ముందు ఉంచారు. నిజానికి మనసు చెప్పిన కథలంటే కేవలం మనసుకు సంబంధించినటువంటి మనోవైజ్ఞానికమైనటువంటి విశ్లేషణ ఉంటుందా అని మనం అనుకుంటాం. అటువంటిది ఏమీ ఉండదు దీంట్లో. రాజేశ్వరి గారు చేసినటువంటి కొత్త అంశం ఏమిటంటే సంపూర్ణంగా మన చుట్టూ ఉంటే జీవితాన్ని, ఒక వాస్తవ జీవ చిత్రణాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయలేదు. అలా అని ఉద్యమ ప్రాధాన్యంగా నడుస్తున్నటువంటి వర్తమాన సాహితీ లోకంతోనూ దగ్గరగా వెళ్ళి ఏదో ఒక ఉద్యమంతో తన అస్తిత్వాన్ని ప్రకటించుకునే ప్రయత్నము ఆమె చేయలేదు. జీవితంలో ఉండేటువంటి ప్రతినిత్యం మనం గమనించే అనేక సంఘటనలను తన ఊహతో జోడించి తన మనసు ఆయా సంఘటనల పట్ల ఎట్లా స్పందిస్తుందో ఆ విధమైనటువంటి ధోరణిని, ముఖ్యంగా బహుముఖీనమైనటువంటి ప్రక్రియలతో ఆమెకు పరిచయం ఉండడం ద్వారా ఆమె ధోరణి, ఆలోచన ధోరణి కూడా విభిన్నంగా ఉంటూ ఒక్కొక్క కథ, ఒక్కొక్క శైలిని, ఒక్కొక్క ధోరణిని మన ముందు ఆవిష్కరిస్తుంది ఈ పుస్తకంలో. 1-2 మాత్రం చెప్తాను. 12 కథల సంపుటి ఇది. మనసు చెప్పిన కథ అనేటువంటి ఒక కథ ఉన్నది దీంట్లో. సాధారణంగా సామాన్యంగా సాగిపోయే మాధవి అనే ఒక స్త్రీమూర్తి కథ. ప్రతిరోజు ప్రతినిత్యం ఒక స్కూల్ ఆవరణలో నిలబడి ఆ స్కూల్ అయిపోయే సమయంలో పాఠశాల విద్యార్థులు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కోసం ఏదో ఒక రకమైనటువంటి ఆతృతతో చూస్తూ ఉంటున్నారు. ఎవరికి ఎందుకో తెలియదు. ఒకరోజు అలా చూస్తూ దగ్గరలో ఉన్న ఒక వృక్షాన్ని పట్టుకుంటే చేతులన్నీ చిట్లిపోయి రక్త ప్రవాహంలాగా బయటకు వచ్చి కింద పడిపోబోతుంది వృక్షం. ఆ చుట్టూ గుమిగూడినటువంటి టీచర్లు వాళ్ళందరూ పరిగెత్తుకొస్తారు, ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది. అక్కడి నుంచి కథలోకి ప్రవేశిస్తే ఆవిడ ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి స్త్రీ. తన మేనత్త కొడుకుని వివాహం చేసుకుంది. పెద్ద అన్యోన్యంగా సాగినటువంటి దాంపత్యం కాదు. అయినా 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరూ పాఠశాలకు వెళితే వాళ్ళని సాయంత్రం పూట విహారానికి ఒక ఎగ్జిబిషన్కి తీసుకువెళ్లాలనే ప్రయత్నంతో భర్తను త్వరపెట్టి ఇద్దరు ఒక స్కూటర్ మీద వాళ్ళ స్కూల్ ఉన్న ప్రాంగణానికి వెళుతూ ఉంటారు. స్కూల్ రోడ్డుకి అవతల వైపున ఉంది, వీరు రోడ్డుకి యువతల వైపున ఉన్నారు.
ఎగ్జిబిషన్కి వెళ్ళాలనే ఆతృతతో పిల్లలు తల్లిని చూడగానే పరిగెత్తుకుని రోడ్డు దాటేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే వద్దు వద్దు అని ఆ మాధవి అనే తల్లి వారిస్తున్న ఆమె అరుస్తున్న ఆక్రందనని అరణ్యరోధన అయిపోతూ ఉంటే రోడ్డు దాటుతున్న ఆ పిల్లలిద్దరూ వేగంగా పరిగెత్తుతున్న వాహన చక్రాల కింద నలిగిపోతారు. ఆ క్షణంలో తల్లడిల్లినటువంటి మనస్సు, ఆమె మనసు అక్కడే స్తంభించిపోతుంది. ఆ మరణించినటువంటి సన్నివేశం ఆవిరికి ఉత్తర రంగంలో గుర్తుండదు. అంచేత పిల్లలు తిరిగి వస్తారని ఒక ఆశతో బతుకుతూ ఉంటుంది. అలా వచ్చి సహాయం చేసినటువంటి ఈ కళాశాల ఉపాధ్యాయులు ఒక ఆమె మానసికమైనటువంటి ఒక సంస్థ నిర్వహించడం ద్వారా ఆమెకు మానసికంగా స్వస్థత కలిగించడానికి చేసే ప్రయత్నంలో కథ ముగుస్తుంది. చెప్పినటువంటి అంశం ఏమిటంటే, ఇంత విశదంగా సాగినటువంటి ఈ కథ ఒక ముక్తాయింపుతో ముగుస్తుంది అని మనం భావిస్తాం. కానీ ఆ పిల్లలు తిరిగి వస్తున్నారు అనేటువంటి ఒక అంశాన్ని చెప్పగానే ఆతృతగా ఎదురు చూసే తల్లి, ఆమె వైద్యానికి సంకల్పించినటువంటి మానసిక వైద్యురాలు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆతృతగా ఎదురు చూసే ఆమె తల్లిదండ్రులు, వీళ్ళ అందరూ ఆదుర్దాగా ఎదురు చూసేటువంటి సన్నివేశంతోనే కథ ముగించడం అనేది మనసు చెప్పిన కథ. అలాగే మరొక విషయం ఉంది, నెట్టింట్లో అన్నారు. సాధారణంగా అత్తింట్లో మనకి తెలుసు, పుట్టింట్లో మనకి తెలుసు, మండువాలో వెళ్ళున్నటువంటి నట్టింట్లో మనకి తెలుసు. ఈ నెట్టింట్లో అనేటువంటి విషయం ఇవాళ వర్తమానంగా ప్రవహిస్తున్నటువంటి నెటిజన్ల మనోవైక్లభ్యం ఎలా ఉంటుందో ఆవిష్కరించేటువంటి ఒక అంశం. ఇలాంటి అనేక కోణాలతో ఆవిష్కరించినటువంటి ఈ కథా సంపుటి ఆమె రచన వైలక్షణ్యానికి ఒక ప్రతీకగా నిలుస్తుందని తెలియజేస్తూ స్వస్తి. సంక్షిప్తంగా చెప్పారు. మీరు పుస్తకం చదివితే దాని బాగా మీ మనసుకు పడుతుంది. ఇప్పుడు శుభాకాంక్షలు. ముందుగా సాలూరి వాసురావు గారు. సంగీత కళా వైభవంలో వెండితెర అభిమానుల హృదయ సింహాసనం ఎక్కి అపురూపంగా రాజ్యమేలిన చలనచిత్ర సంగీత ఉత్తుంగ తరంగం పద్మభూషణ్ డాక్టర్ పి సుశీలమ్మ గారికి ఆంధ్రదేశంలో నెలకొన్న ఎంతో మంది. ఇవాళ సుశీలమ్మ గారికి మీరు కూర్చోండి, మా మాట వినండి, దయచేసి సుఖాసీనులు కండి, సముచిత ఆసనం స్వీకరించండి. ఇవాళ వారికి పుష్పాభిషేకమని మేము ప్రకటించాం. ఆమె పుష్పాభిషేకం వద్దన్నారు. కానీ పుష్పాలను మాలగా చేసి, ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒక మాల వేస్తారు, ఇక్కడ వచ్చిన గాయని గాయకులందరూ ఇంకో గులాబీ మాలను వేస్తారు, ఇంకా సంగీత దర్శకులందరూ కలిపి ఇంకొక మాల వేస్తారు. ఆ 3 మాలల్లో 3000 పూలు ఉన్నాయి. పుష్పాభిషేకం ఆ విధంగా భావించవలసిందిగా కోరుతున్నాను. మీకేమి ఇబ్బంది ఉండదు, మీ మీద పూలు పడవు. వేదికను అలంకరించిన వివిధ రంగాలలోని మాన్య మహోదయులంతా కలిసి శ్రీమతి సుశీలమ్మ గారి గళసీమలో నిలవెత్తు పుష్పమాలను అలంకరిస్తారు. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు సన్మానకర్తలైన పద్మభూషణులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ముందుగా సంగీత విదుషీమణి సుశీలమ్మ గారిని శాలువతో సత్కరిస్తారు. తదనంతరం మహాకవులు నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో ఈనాటి విశిష్ట అతిథులైన డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు, వంకాయల సత్యనారాయణమూర్తి గారు, సాలూరి వాసురావు గారు, ఏవిఎం రావు గారు, వరప్రసాద రెడ్డి గారితో కలిసి శ్రీమతి
డాక్టర్ రాజేశ్వరి చంద్రజ గారు సుశీలమ్మ గారిని పుష్పమాలాలంకృతురాలిని చేస్తూ ఉన్నారు. ఇది పుష్పాభిషేకంలో ఒక భాగం. దక్షిణ భారతం యావత్తు ముక్త కంఠంతో కీర్తించే సినీ సంగీత కథానాయకి శ్రీమతి సుశీలం గారికి వేదికను అలంకరించిన అతిరథ మహారంతులందరూ కూడా కలిసి పుష్పహారంతో గౌరవిస్తే ఇప్పుడు గాయనీమణులు విజయలక్ష్మి శర్మ గారు, సురేఖామూర్తి గారు, ఎం విజయలక్ష్మి గారు, నిత్య సంతోషిని గారు, లావణ్యలత గారు, ఇందిర గారు, శారదారెడ్డి గారు, విజయలక్ష్మి దేశికన్ గారు, అమృతవల్లి గారు, వందనాదేవి గారు, స్వాతి గారు, సచ్చిదానంద కళాపీఠం గాయని గాయకులు. వీరంతా మరో పుష్పహారాన్ని వారి గౌరవాన్ని, భక్తిని, ఆప్యాయతను, అనురాగాన్ని అంతటినీ మూటకట్టి పుష్పహారంగా వారి గళంలో అలంకరించేందుకు కదిలి వస్తూ ఉన్నారు. వారిని వేగంగా వేదికపైకి రావలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కలిసి వెళ్ళండి.